అంతటా దేవుడు నిండి ఉంటే ఈ విగ్రహాన్ని ఎందుకంటే ఆరాధించడం హిందూ మతంలో ఏమిటో నాకేం అర్థం కాదు. రాతి బొమ్మలో దేవుడు ఉంటాడా అన్నాడు. మన్నించండి మహారాజా, మీ చిత్రపటం ఏదన్నా ఉందా అన్నాడు. బోల్డ్ ఉన్నాయండి, మా పెద్ద ఫోటో మంచి అందమైన తెప్పించాడు. వెంటనే ఏమీ మాట్లాడకుండా ఆ ఫోటో అక్కడ పెట్టమని తుపుక్కుని ఉమ్మాడు వివేకానందుడు ఆ ఫోటో మీద, ఆ రాజుగారి ఫోటో మీద. ఈయనకి పిచ్చి కోపం వచ్చేసింది. నా మీద ఉమ్ముతారా? నా మీద నేను నీ మీద ఉమ్మలేదయ్యా, నీ ఫోటో మీద ఉమ్మాను. అది నా ఫోటో అన్నాడు. నీ ఫోటో మీద ఉమ్మితే నీకెందుకు బాధ కలిగింది? అది నా ఫోటో కదా అన్నాడు. నీ ఫోటో మీద ఉమ్మితే నీకు బాధ కలగడం నిజమైతే దేవుడు బొమ్మ దగ్గర పువ్వు పెడితే దేవుణ్ణి చేరుతుంది అనడం ఏమైనా అనుమానమా? నిజమే కదా, నిజమే కదా. ఇది విగ్రహారాధనలో రహస్యం. అవమానం నిజమైతే సన్మానం నిజమే కదండి. మామూలుగా ఏదైనా ఫోటో కింద పడితే వేరే విషయం, దేవుడు ఫోటో పడితే మనం ఊరుకోలేదు. దేవుడు ఫోటో వరకు ఎందుకమ్మా, మన సంస్కృతి ఎంత గొప్పదంటే ₹10 బిళ్ళ కింద పడితే కళ్ళకు అద్దుకుని లోపలేసుకుంటాం. ₹10 ఏమొస్తుంది, ఏమి రాకపోతుంది లక్ష్మీదేవి. అలా అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి. ₹1 బిళ్ళ అలా కళ్ళు తీసుకుంటా కళ్ళకద్దుకో. అదే మన విగ్రహారాధన అందుకే చేస్తాం, పిచ్చేళ్ళం కాదు మనం.